సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చిచి చిచి, మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పెడదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసింది. ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడతపెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్ప చెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి, పదే పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. ఈ మాట మీతో మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడేవని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ పెళ్లికి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళు ఎందుకు చేస్తారు? చంటి, చంటి, చంద్రం, చంద్రం, నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి రండి. పిన్ని, రండి. పిన్ని, 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి? నాకేదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ భయపడకూడదమ్మా. నువ్వు చందనం ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసుంటే మార్గం లేకపోదు. నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలనుకోండి. 3 అడుగులు. ఓకే, 1 2 3. అరే, అలా జరిపి పెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు ఇలా
ఎవరో కొత్త వాళ్ళ ఇంట్లో దూరారనుకున్నా. చంద్రం ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే, ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్ని గారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్ని గారి ఇంట్లోనే ఉంటున్నారు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? రా రా రారా సుల్తాన్ సుల్తాన్. మన సుల్తాన్ నాన్న చూసావా, 2 రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో. చూసి మొరగటం లేదు. ఫ్రెండ్, నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. నీ పేరు? నా పేరు చంద్రంతో నీ మాట్లాడాలి. పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడే కూర్చున్నాడు కదండి, ఇప్పుడే మాట్లాడి. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యమా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్నదాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటాను. చంద్రన్ నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి అటు చూడు, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాడిని మళ్ళీ పాడు చేయకు, వెళ్ళు. వాచ్మెన్, ఈ అమ్మాయిని బయటికి పంపించు. నాన్సీ, నువ్వు బాధపడకమ్మా, ఎడవకమ్మా. ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. యూ హావ్ లెర్న్ ద లెసన్, దట్స్ ఆల్. ఇప్పటికైనా నా మాట విని అతన్ని మర్చిపోయి పీటర్ని పెళ్లి చేసుకో. మమ్మీ, మమ్మీ. అమ్మా నాన్సీ, అమ్మా కొంచెం చూస్తుండు. ఎలారా? జార్జ్. అమ్మా నాన్సీ, ఊరుకోమ్మా. జార్జ్. ఏంటండి? నాన్సీ పీటర్ని పెళ్లి చేసుకోవడానికి Is it? నువ్వు వెంటనే చర్చికి వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో డేట్ ఫిక్స్ చేయి. అలాగే డాడీ. పీటర్ కూడా ఈ విషయం ట్రంకాల్ చేసి చెప్పు. సరే. ఇకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ మంచివి సెలెక్ట్ చేసి ఆ అడ్రస్లన్నీ సరిగ్గా చెక్ చేసుకుని టైప్ చేసి నాకు చూపించు. అలాగే.